ఈ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే ఈ ప్రభుత్వ విధానాల మీద కానీ ముఖ్యమంత్రి పరిపాలన తీరు మీద కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, మేము కేసులకి, అరెస్టులకి, ఎఫ్ఐఆర్లకి భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఈరోజు వీళ్ళు ఇప్పటికే అయ్యా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి నెల్లూరులో ఒక ధర్నా చేస్తే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఆయన సూపర్ 6 పథకాల మీద దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒక అక్రమం జరిగితే ఆ అక్రమాన్ని ప్రశ్నించినా లేదా అక్రమాన్ని ఫార్వర్డ్ చేసినా దాని మీద కేసులు కట్టారు. పోలీసుల తీరు మనం చూసాం. శేషయ్య మీద, మాజీ జడ్పీటీసీ మీద అక్రమ కేసు పెడితే దాని మీద గట్టిగా మాట్లాడితే ఒక కేసు. దాడి చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు దెబ్బలు తిని గాయాలతో ఆసుపత్రికి వస్తే పోలీసులు కనీస బాధ్యతను విస్మరించి వాళ్ళని గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమీ పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గ్రామంలో దాడి చేశారో వాళ్ళు మీరు ఆసుపత్రికి వస్తారా అని చెప్పి వెనకనే ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి ఆవరణలో ఆల్రెడీ దాడికి గురయ్యే రక్తగాయాలతో వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళని పరామర్శించినప్పుడు పోలీసులకి ఇది తగదు అని చెప్తే అసలు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని ప్రశ్నించడానికి మీరు ఎవరని, ఇవన్నీ ఏమిటంటే ప్రశ్నిస్తే మేము కేసులు పెడతామనేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ భయపడేది ఉండదు.